అండి, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. నైట్ ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకోవాలి కదా. సో ఇలా నానబెట్టేసుకున్నాక మార్నింగ్ లేచాక ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని తడిగుడ్డు పెట్టుకొని స్టవ్ అయితే ఇలా క్లీన్ చేసుకొని మెట్లు కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఒకటి పనులు స్టార్ట్ చేయాలి కదా వంట, అందుకోసం అని చెప్పేసి ఇంకా మెట్లయితే ఇలా క్లీన్ చేసుకున్నాక ఇంటి ముందు కూడా ఒక ముగ్గు పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ పొయ్యి మీద పాలు అయితే పెట్టుకున్నానండి ప్రసాదం కోసం. ఇంకా యాలకులు పంచదార పౌడర్ చేసుకుంటే ప్రసాదం బూర్లకి అన్నిటికీ సరిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ముందుగా పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాం కదా, అది మా అబ్బాయి అయితే తీసుకొచ్చాడు. ఈరోజు నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను చెప్పకుండానే షాపుకి వెళ్ళి మా అబ్బాయి ఏం కావాలో అవన్నీ తీసుకొని వచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ పాప అయితే కాలేజ్కి వెళ్ళిపోయిందండి. సో పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాను, కానీ పులిహోరలో ఉప్పు పులుపు రెండు తక్కువ అయిపోయినాయి. టేస్ట్ చూడకుండా చేయాలి కదండి అన్ని ఐటమ్స్. ఇంకా ప్రసాదం బూరెల కోసం ప్రసాదం కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా కొమ్మ శనగలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ బెల్లం గారెల కోసం అని చెప్పేసి వడపప్పు కూడా రెడీ చేసుకున్నాక బెల్లం గారెల కోసం గ్రైండర్లో పప్పు అయితే వేసుకున్నాను. అవి కూడా నలుగుతుంది. ఇంకా పక్కన పాకం పెట్టుకొని పాకం మరిగిపోయాక ఇంకా గారెలు అనేవి దాంట్లో వేసుకుంటే ఎగిపోయాక అంతే బెల్లం గారెలు కూడా ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా బూరెల విషయంకి వస్తే ప్రసాదం అయితే చేసి ఇచ్చేస్తే మా అబ్బాయి ఆ చిన్న చిన్న ఉండలుగా చుట్టేసాడు. ఇంకా చాలా అందంగా నీట్గా చుట్టాడు. ఇంకా కొంచెం ప్రసాదం అయితే ఉండిపోయింది. మా ఇంట్లో అందరికీ ప్రసాదం బూరెలు చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇవే చేసుకుంటాను. నాకు పప్పు బూరెలు చేయడం కూడా రాదు. ఇంకా బూరెలు కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంకా అన్ని రకాల ఐటమ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. అన్నీ ప్రిపేర్ అయిపోయాక ఇంకా పూజకి సిద్ధం చేసుకొని ఇంకా పూజ గదిని అలంకరించేసుకొని పూజ అంతా చేసేసుకున్నాక కొంత ప్రసాదం ఉండిపోయింది కదండి, ఆ బుర్రలు కూడా వేసేసుకున్నాను. ఇంకా దేవుడికైతే నేను కాసు చీర జాకెట్టు పెట్టుకున్నాను ఈ సంవత్సరం, దేవుడి దయ వల్ల. మా ఇంట్లో పూజ అయితే ఇలా ఫినిష్ అయింది. మీ అందరూ ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.